ఇప్పుడు 3 కళ్ళు, అందుకే త్రియక్షంచ మృత్యుంజయం. చంద్రలేఖని ధ్యానించాలి, 3 కళ్ళని ధ్యానించాలి, తెల్లని స్వరూపాన్ని ధ్యానించాలి, అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే చాలండి, తప్పకుండా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. రోగాలు నశిస్తాయి ఈ రూపాన్ని ధ్యానిస్తే, తెలుసా? ఇందాక చెప్పిన వేదాంతం అర్థం కాకపోయినా ఇది అర్థమైతే చాలు. ఇక్కడ ఈ మూర్తిని ధ్యానిస్తే రోగాలు పోతాయి. అందుకే స్వామికి మరొక పేరుంది, వైద్యనాథుడు. జ్యోతిర్లింగం కూడా ఉంది, వైద్యనాథ జ్యోతిర్లింగం. బోలుడున్న ఈ పేరుతో. కొందరు మహారాష్ట్రలో ఉందంటారు, కొందరు బీహార్లో ఉందంటారు, 2 చోట్ల ఉందంటుంది శాస్త్రం. ఇంకోటి తమిళనాడులో చిదంబరం దగ్గర వైదీశ్వరుని మరొకటి ఉంది. కనుకనే ఆయన వైద్యనాథుడండి. మృత్యుంజయుడే వైద్యనాథుడు కాగలడు. అంటే మన ఔషధుల్లో కూడా మనకు ఆరోగ్యం ఇచ్చి బ్రతుకుని పెంచగలిగే శక్తి ఉన్నవాడు ఆయనే. అందుకే ఓషధీనాం పతయే నమః అని నమస్కారం చేసుకుంటున్నాం.